కాన్ఫిడెన్స్ అనే టాపిక్ వచ్చారు. మీరు ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే అసైన్మెంట్ చేశారు. చాలా బాగా చేశారు. ఈ రోజు దానికి సంబంధించి ఒక టాపిక్ ఈరోజు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పబోయే పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి. సార్ చాలా చక్కగా చాలా బాగా చెప్తారు. ఈ రోజు మనకు వచ్చే గెస్ట్ పేరు వచ్చేసి మెడికొండ ఈశ్వర్ సార్ది గద్వాల్ డిస్టిక్. సార్ ఒక గవర్నమెంట్ టీచర్. సార్ కూడా మీలాగే ఇలాగ లాక్డౌన్ టైంలో వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఫెసిలిటేటర్ వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా సారు ట్రైన్ వర్క్ షాప్ కూడా వెళ్ళి అటెండ్ అయ్యారు. సారు ప్రతి ఒక్కరు కూడా మీరు మీట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వీడియో ఆన్ చేసుకొని సార్ చెప్పబోయే పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. చెర్లపల్లె. ఓకే సార్, అందరికీ నమస్కారం. సార్ ప్రతిసారి వినిపిస్తుందా? ఓకే సార్, వినిపిస్తుంది సార్, క్లియర్ గానే ఉంది సార్, మాట్లాడండి. సార్ అందరికీ నమస్కారం. నా పేరు నేడికొండ ఈశ్వర్. నేను జోగులాంబ గద్వాల్ జిల్లాలో టీచర్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకుంటే ఏ రంగంలో కూడా రాణించలేము. అయితే మనకందరికి లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఉండొచ్చు, కానీ ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు నేను ఈ పని చేయగలనా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. కాబట్టి అటువంటి అనుమానాలు రాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో ఆ లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు. అందుకోసమే ఒక పెద్ద మనిషి ఏం చెప్తాడంటే, నీవు రెక్కలతో పుట్టావు కానీ భూమి మీద నడుస్తున్నావు, భూమి మీద పాకుతున్నావు. నీ రెక్కలు విప్పుకొని హాయిగా ఎగురుతూ సాగిపో అంటాడు. అంటే చూడండి, మనం నిజానికి రెక్కలతోనే పుట్టాము, అంటే ఎంతో తెలివితేటలతో పుట్టాము. మరి కానీ ఏం చేస్తున్నామంటే చిన్నగా మనకెందుకులే అని చెప్పి చిన్నగా సాగిపోతున్నాము, పాకుతూ ఉన్నాము. అలా కాకుండా మనకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో రెక్కలు విప్పుకొని సాగిపో అంటాడు. అలా ఆత్మవిశ్వాసం అలా ఉండాలి. మరి ఏదైనా సంకల్పం ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. సంకల్పం అనేది ఎలా ఉండాలంటే దృఢంగా ఉండాలి. ఒకసారి ఒక గ్రామంలో ఒక కొండ ఉంటుంది. ఆ గ్రామం నుంచి ఉపాధికి పోవాలంటే, ఒక పనికి వెళ్ళాలంటే ఆ కొండను దాటి వెళ్ళాలి. ఆ కొండను దాటాలంటే 32 కిలోమీటర్లు దాటి వెళ్ళాలి. రోజు ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతుంటారు. ఈ కొండను దాటాలంటే 32 కిలోమీటర్లు దాటిపోవాలి కదా. అంతేకాకుండా మాకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఈ కొండను దాటిపోవాలి. ఈ గ్రామానికి ఒక్క రోడ్డు సౌకర్యం లేదు కదా అని చెప్పి బాధపడుతుంటారు. ఒకసారి ఒక ఆయన ఏం చేసిందంటే, ఆ రకంగా ఆ గ్రామంలో నుంచి
కూలి పని కోసం తన క్యారియర్ తీసుకోకుండా వెళ్ళిపోతాడు. క్యారియర్ తీసుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత, పనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భార్య, అరే ఈ రోజు మా ఆయన కూలి పనికి వెళ్ళాడు కదా, క్యారియర్ తీసుకుపోలేదు, మరిచిపోయినట్టున్నాడు అని చెప్పి వాళ్ళ భార్య క్యారియర్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఆమె నిండు గర్భిణి. క్యారియర్ తీసుకొని పోయి ఆ కొండ ఎక్కుతా ఉంటే ఆ నిండు గర్భిణి సొమ్మసిల్లి కింద పడిపోతుంది. వెంటనే వేరే వాళ్ళు ఆ సమాచారాన్ని వాళ్ళ భర్తకు అందిస్తారు. మీ భార్య నీవు క్యారియర్ తెచ్చుకోలేవు కదా, అందుకోసం క్యారియర్ ఇవ్వడానికి నీ భార్య వస్తా ఉంటే ఆ కొండ ఎక్కలేక కింద పడి సొమ్మసిల్లిపోయింది అని చెప్పి సమాచారం వాళ్ళ భర్తకు అందిస్తే, వాళ్ళ భర్త హుటాహుటిన భార్య దగ్గరికి వస్తాడు. ఇబ్బంది అవుతుంది, సొమ్మసిల్లిపోయింది అనేటువంటి ఆవేదనతో తన భర్త తన భార్యను మోసుకొని హాస్పిటల్కి పోతా ఉంటే, కొంత చుట్టూ పోయేసరికి, కొంత కొండ చుట్టూ తిరిగేసరికి వాళ్ళ భార్య భర్త చేతిలోనే మరణిస్తుంది. భార్య ఎప్పుడైతే తన చేతిలో మరణిస్తుందో ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కొండ వైపు చూస్తాడు. ఈ రోజు నా భార్య చనిపోయిందంటే కారణం ఈ కొండనే. ఈ కొండను నేను ఏ విధంగా చీల్చాలి? ఈ రోజు ఈ కొండ కనుక లేకపోయింటే నా భార్య ఇలా చనిపోయేది కాదు కదని చెప్పి కొండ వైపు చూస్తూ నేను కొండను చీల్చాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. కొండను చీల్చడం మొదలు పెట్టిండు. ఎప్పుడైతే ఆ కొండను చీల్చడం మొదలు పెట్టిండో ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆయనను హేళన చేస్తారు. నువ్వేంది ఆ కొండను చీల్చడం ఏంది, ఇది అయ్యే పనేనా అని చెప్పి నవ్వుతూ హేళన చేస్తారు. ఎంత హేళన చేసినా, ఎంత అవమానపరిచినా ఆయన పట్టించుకోలేదు. కొండను చీల్చడం మొదలు పెడతాడు. రాత్రనక పగలనక కష్టపడుతుంటాడు. కొండను చీల్చినప్పుడు ఆయన వయసు 26 సంవత్సరాలు. కొండను చీల్చి మొదలుపెట్టి పండగ లేదు, ఏమీ లేదు, ప్రతి రోజు కూడా దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఆ కొండను 20 సంవత్సరాలలో ఆ కొండను రెండుగా చీల్చేశాడు. ఆ కొండను రెండుగా చీల్చి ఆ కొండ మధ్యన ఒక రోడ్డు కూడా వేయించాడు. ఎప్పుడైతే ఆ రోడ్డు వేయించాడో 32 కిలోమీటర్లు నడిచిపోయేటటువంటి ఆ దారి 3 నిమిషాల్లో పోయేటువంటి అవకాశం ఏర్పడింది. అప్పుడు అందరూ కూడా, ఆ గ్రామస్తులు అందరూ కూడా ఆయన్ని ఎంతో అభినందిస్తారు. అంతేకాకుండా ఏ రోడ్ అయితే ఆ కొండ మధ్యన వేసిండ్రో ఆ కొండకు ఆయన పేరే పెడతారు. ఆయన ఎవరు అంటే బీహార్ రాష్ట్రంలో దశరథ మాంఝీ అని చెప్పి ఆ రోడ్డుకు పేరు పెడతారు. అంతేకాకుండా ఆ గ్రామంలో ఒక హాస్పిటల్ కూడా కడతారు. ఆ హాస్పిటల్కి కూడా ఆ దశరథ మాంఝీ పేరు అని పెడతారు. అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడా ఆయన యొక్క కష్టాన్ని గుర్తించి ద మ్యాన్ మౌంటైన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక గుర్తింపు కూడా ఇస్తుంది. అంటే దీనివల్ల మనకి ఏమర్థమైందంటే, చూడండి, ఏ కొండ అయితే అడ్డం వస్తుందో ఆ కొండను నేను చీల్చాలని చెప్పి గొప్ప సంకల్పంతో ఆయన కొండనే చీల్చాడంటే, చూడండి, మనకు కావాల్సింది ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఇది చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం చాణక్యుని గురించి చాలా మంది విని ఉంటారు. చాణక్యుడు అనేటువంటి వ్యక్తి గొప్ప వ్యూహకర్త. ఆయన ఏం సాధించాలనుకుంటే అది సాధించి తీరుతాడు, అటువంటి గొప్ప వ్యక్తి. అయితే ఆయన పుట్టినప్పుడు 2 పళ్ళతో పుట్టిండు. 2 పళ్ళతో పుట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా, జ్యోతిష్యులు కూడా ఏం చెప్పారు అంటే, మీ బాబు 2 పళ్ళతో పుట్టాడు,
మీ బాబు జాతకం బాగలేదు, మీ బాబు దురదృష్టవంతుడు అని చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఈ రకంగా అంటున్నారు కదా జ్యోతిష్యులు అని చెప్పి ఆ బాబు యొక్క 2 పళ్ళను పీకేస్తారు. అలా ఆ బాబు పెద్దగా అయ్యే కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా నీవు దురదృష్టవంతుడు అంత కదా, దురదృష్టవంతుడు అంత కదా అని చెప్పి అంటూ ఉంటే ఆయన ఒకటే అనుకుంటాడు, రైట్, నేను ఆ రోజు పుట్టడం దురదృష్టవంతుని కదా, నేను పుట్టిన రోజు ఎవరు పుట్టలేదా? పుట్టారు, ఎవరో ఒకరు పుట్టి ఉంటారు, ఎంతో మంది పుట్టి ఉంటారు, మరి వాళ్ళు కూడా దురదృష్టవంతులేనా? కాదు కాదు, ఖచ్చితంగా వీళ్ళు అంటున్నారు కదా నా జాతకం బాగలేదని, నేను నా జాతకాన్ని నేనే తిరగ రాసుకుంటాను, నా జాతకాన్ని నేనే తిరగ రాసుకుంటానని చెప్పి అనుకున్నాడు. మరి ఆయన యొక్క గొప్ప సంకల్పంతో ముందుకు పోయిండు. ముందుకు పోతున్నటువంటి సందర్భంలో నందరాజులు, మగధను పాలిస్తున్నటువంటి నందరాజులు ఎంతో అవమానం పాలు చేస్తారు ఆయన్ని. ఈ నందరాజులను, ఎందుకంటే వాళ్ళు బలవంతులు, నందరాజులు అటువంటి వాళ్ళు, వీళ్ళని ఏ విధంగా ఓడించాలన్నటువంటి కంకణం కట్టుకున్నాడు చాణక్యుడు. ఆయన ఏది అనుకుంటే అది చేసి తీర్తాడు. ఒకసారి ఏం జరిగిందంటే, నడుచుకుంటూ పోతా ఉన్నాడు. నడుచుకుంటూ పోతా ఉంటే కాలుకి ముళ్ళు గుచ్చుకున్నది. కాలుకు ముళ్ళు గుచ్చుకున్న తర్వాత ఆ ముళ్ళును తీసి ఆ ముళ్ళుని కంటితో చూసి వెంటనే కాల్ చేసి ఆ బూడిదను నీటిలో కలిపి తాగేసిండు. అంటే ఏదైనా దాని మీద కన్ను పడ్డదంటే విడిచేటటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆ రకంగా చేసిన తర్వాత అప్పుడు అనుకున్నాడు చంద్రగుప్త అనేటువంటి వ్యక్తి, ఏమనుకున్నాడంటే ఎవరో చాణక్యుడు అటువంటి వ్యక్తిని మనం చూసాము అంటుంటుంటారు, చాణక్యుడు చాణక్యుడు అని, ఈయనే ఉండొచ్చు అని చెప్పి వెంటనే ఆయన పాదాల మీద పడి చంద్రగుప్తుడు ఏమంటాడు అంటే, స్వామి, నన్ను నందరాజులు చాలా అవమానపరుస్తున్నారు, నా అన్నదమ్ములు కూడా నన్ను చాలా అవమానపరుస్తున్నారు, మీరే కాపాడండి స్వామి అని చెప్పి ఆ చంద్రగుప్తుడు చాణక్యుని అడుగుతాడు, వేడుకుంటాడు. అప్పుడు చాణక్యుడు కూడా నందవాళ్ళు అంటే ఈయనకు కూడా పగ కాబట్టి, చంద్రగుప్త, నీవు నా వెనకగాన వస్తే నిన్ను అన్ని విద్యలలో సక్సెస్ చేసి భారతదేశానికి ఒక రాజుగా చేస్తాను, నా వెంటరా అని చెప్తాడు. ఆ రకంగా చంద్రగుప్తునికి ఎన్నో విలువిద్యలు నేర్పి ఆ నందరాజులను ఓడిపిస్తాడు. అప్పుడు చంద్రగుప్తుని రాజుగా చేస్తాడు. అంటే చూడండి, ఆయన ఏదైతే అనుకున్నాడో అదే చేసిండు. మనం కూడా ఏదైతే అనుకోవాలో అదే చేసి తీరాలి అని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఒకసారి అరుణిమ అనేటువంటి అమ్మాయి లక్నో నుండి ఢిల్లీకి ఒక ట్రైన్ లో బయలుదేరుతా ఉన్నది. బయలుదేరుతా ఉంటే ఆ ఏ భోగిలైతే అరుణిమ అనేటువంటి అమ్మాయి ఎక్కిందో ఆ అమ్మాయి భోగిలో 5 దొంగలు ఎక్కారు. ఆ అరుణిమ అనేటువంటి అమ్మాయి గొంతులో గొలుసు ఉన్నది. ఆ భోగిలో ఉన్నటువంటి దొంగలకు ఆ గొలుసు మీద కన్నుబడ్డది. ఈ గొలుసును ఏ విధంగా దొంగిలించాలన్నటువంటి కోరికతో ఆ అరుణిమ అనేటువంటి గొంతులో ఉన్నటువంటి గొలుసును తీసుకొని ఈ అరుణిమ అనేటువంటి అమ్మాయిని భోగిల నుంచి కిందికి దొబ్బేస్తారు. ఎప్పుడైతే అరుణిమ అనేటువంటి అమ్మాయిని భోగిలో కిందికి దొబ్బేస్తారో అక్కడ అటువైపు నుంచి ఒక ట్రైన్ రావడం జరుగుతుంది. ఆ ట్రైన్ వచ్చిన వెంటనే 2 కాళ్ళు కూడా కట్ అయిపోతాయి. అప్పుడు ఆమె వేడుకుంటుంది, నాకు ఎవరైనా సాయం చేయండి, 2 కాళ్ళు పోయినాయి అని చెప్తే ఎవరు కూడా ఆమెకు సాయం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పటికే చిమ్మ చీకటి అయింది. ఎవరు కూడా సాయం చేసే పరిస్థితి లేదు. రాత్రంతా అరుణిమ అనేటువంటి అమ్మాయి
అక్కడే పడి ఉన్నది. రాత్రంతా మిగతా ట్రైన్లు వస్తూనే ఉన్నాయి, రాత్రి అక్కడే ఉన్నది అరుణిమ అనేటువంటి అమ్మాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఊరు వాళ్ళు వచ్చి అరుణిమ అనేటువంటి అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళితే అప్పుడు అంతా కూడా ఆ సమాచారాన్ని అరుణిమ వాళ్ళ అమ్మ నాన్నలకు చెబుతారు. ఆ అమ్మ నాన్న వాళ్ళు వచ్చి అరుణిమను చూస్తారు, ఏడుస్తారు. అరుణిమ ఏమైంది, ఇలా జరిగింది, ఎలా జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి బోరున వాళ్ళ అమ్మ నాన్న విలపిస్తా ఉంటారు. మరుసటి రోజు పేపర్లో వస్తుంది, అరుణిమ అనేటువంటి అమ్మాయి రైల్లో ప్రయాణం చేస్తా ఉంటే టికెట్ తీసుకున్నందుకు టీసీ వస్తే అరుణిమ అనేటువంటి అమ్మాయి భయపడి కిందికి దూకేసింది అని చెప్పి పేపర్లో వస్తుంది. అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రి అరుణిమ ఆశ్చర్యపోతారు. నేనేంది టికెట్ తీసుకోకపోవడం ఏంది, ఎందుకు పేపర్లు ఇలా రాశారని చెప్పి బాధపడతారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పేపర్లో వస్తుంది, అరుణిమ అనేటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిందని చెప్పి మళ్ళీ పేపర్లో రావడం జరుగుతుంది. పేపర్ వాళ్ళకు ఎంత చెప్పినా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అరుణిమని. అప్పుడు అరుణిమ అనేటువంటి అమ్మాయి నిర్ణయించుకుంటుంది, నేను ఒక మధ్యతరగతి అమ్మాయిని కాబట్టే నన్ను ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, కాబట్టి నేనేందో ఈ ప్రపంచానికి చూపించాలి, నేనేందో ప్రపంచానికి పరిచయం కావాలి అని చెప్పి ఆ రోజు అనుకున్నది. అనుకున్న వెంటనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి డైరెక్ట్ గా బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరిందంటే హాస్పిటల్ నుండి ఇంటికి బయలుదేరలేదు, జితేంద్ర పాల్ అనేటువంటి వ్యక్తి యొక్క ఇంటికి పోవడం జరిగింది. మరి జితేంద్ర పాల్ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి వ్యక్తి. జితేంద్ర పాల్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఏ విధంగా అయినా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి తీరాలి అని చెప్పి చెబుతుంది ఈమె. అప్పుడు జితేంద్ర పాల్ అనేటువంటి వ్యక్తి పరిశాన్ అవుతాడు, అరుణిమ నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి చూసుకున్నావా, ఒక కాలేమో రాడ్ వేసిండ్రు, ఇంకొక కాలేమో కృత్రిమ కాలు వేసిండ్రు, అంతేకాకుండా నీవు వెన్నునొప్పి కూడా ఉంది నడుస్తుంటే అని చెప్పావు కదా, నీకు ఎలా సాధ్యం అవుతుంది, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం ఎలా సాధ్యం అవుతుంది అని చెప్పి ఆయన అంటే, సార్ నేను ఎక్కి తీరుతాను, ఎక్కవలసిందే అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఒక్క నిమిషం ఆ జితేంద్ర పాలు ఆగుతాడు. ఆగి ఒకటే మాట అంటాడు, అరుణిమ నీవు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించావు, ఇంకా ఏమి మిగిలిందంటే ఏ రోజు ఎక్కుతున్నావు, ఏ సమయానికి ఎక్కుతున్నావు అని ఒక్క టైం మాత్రమే, డేట్ మాత్రమే మిగిలి ఉంది, నీవు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేసావు అని చెప్తాడు. అలా ఆ అరుణిమ అనే అమ్మాయి అప్పుడు ఏం చేస్తుందంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం మొదలు పెడుతుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడ మొదలు పెడతా ఉంటే కాళ్ళ నుంచి రక్తం కారుతుంటది, ఇక్కడ నొప్పి వస్తూ ఉంటది. ఇవన్నీ కూడా ఆమె ఏమీ పట్టించుకోలేదు, ఎందుకంటే ఆమె ముందు ఒక్క లక్ష్యం మాత్రమే కనబడుతున్నది. కాలు నుంచి రక్తం కారినా, వెన్ను నొప్పి వచ్చినా ఆమె ఏమీ కనపడలేదు. ఆమె ముందు లక్ష్యం మాత్రమే ఉన్నది, నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి తీరాలి అంతే అనుకున్నది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది, 2 సంవత్సరాలలో ఎక్కేసింది. అప్పుడు ఆ అరుణిమ అనే అమ్మాయి ఏం చెప్తుందంటే, వైకల్యం అనేది శరీరానికి కానీ మానసికానికి కాదు అని చెప్తుంది. చూడండి ఆమె యొక్క పట్టుదల చూడండి, ఆమె యొక్క ఆత్మవిశ్వాసం చూడండి. ఆ రకంగా గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి ఆమె అనుకున్నది సాధించింది. ఏది చేయాలన్నా అలాగే ఏది చేయాలన్నా భయం వీడాలి అంటారు. ఎవరైతే భయపడుతూ ఉంటారో, ఎవరికైతే భయం ఉంటుందో వాళ్ళు ఏది కూడా సాధించలేరు. ఈ రోజు ప్రపంచంలో ఎవరైనా మేధావులు సక్సెస్ సాధించారంటే వాళ్ళు భయాన్ని వీడారు కాబట్టి సక్సెస్ సాధించారు. ఒక సచిన్ ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే
14 సంవత్సరాల వయసులో వెస్టిండీస్ లో గ్రౌండ్ లేకపోయి వెస్టిండీస్ లో మ్యాచ్ ఆడడం మొదలు పెట్టాడు సచిన్ గారు. సచిన్ బ్యాటింగ్ చేస్తా ఉంటే వెస్టిండీస్ ఫాస్ట్ బౌలరు బౌలింగ్ ఫాస్ట్ వేయడం వల్ల ఆ బాల్ వచ్చి మొఖకి తగిలింది, దెబ్బలు తగిలాయి, ముఖం నుంచి రక్తం వస్తుంది. అప్పుడు సచిన్కి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు? నవజోత్ సింగ్ సిద్ధు. అప్పుడు సిద్ధు గారు సచిన్ దగ్గరికి వెళ్ళి, సచిన్ నీకు ముఖం నుంచి రక్తం వస్తుంది, నీవు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పాడట సిద్ధు గారు. అప్పుడు సచిన్ ఒక్కటే మాట అన్నాడు, నా ముఖం నుంచి రక్తం కారని చెప్పి నేను ఈరోజు మ్యాచ్ ఆడకపోతే నేను దేశానికి ఏం సేవ చేయగలను, నా ముఖంలో రక్తం కారిన పర్వాలేదు, నేను మ్యాచ్ ఆడి తీతానని చెప్పడం జరిగింది. అలా మ్యాచ్ ఆడాడు, విజయం సాధించాడు. ఆ రకంగా ఆ రోజు భయపడకుండా ఆ రోజు ఆట ఆడాడు కాబట్టే ఈ రోజు సచిన్ అంటే తెలియనటువంటి వ్యక్తి లేడు. అలా ఉండాలి ఆత్మవిశ్వాసం అంటే. మరి క్రీడా రంగంలో ఒకటే కాదు, వ్యాపార రంగంలో కూడా ఎంతో ధైర్యంతో ముందడుగు వేసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు బిల్ గేట్స్ చూడండి, బిల్ గేట్స్ అనేటువంటి వ్యక్తి చిన్న వయసులోనే చదువు మానేయడం జరిగింది. 19వ ఏటలోనే మైక్రోసాఫ్ట్ అనేటువంటి కంపెనీ స్థాపించడం జరిగింది. 31 సంవత్సరాలకు ఒక బిలియనీర్ గా మారాడు. ఆయన ప్రపంచ ధనవంతుల జాబితా తీసుకున్నట్లయితే 1 కాదు 2 కాదు, ఏకంగా 18 సార్లు ప్రపంచ అత్యధిక ధనవంతుల జాబితాలో వరుసగా నిలబడ్డాడు, మొదటి స్థానంలో నిలిచాడు. ఆయన ఆస్తి ఒకసారి మనం చూసినట్లయితే ఒక్క రోజుకు వచ్చేసి 6 కోట్లు ఖర్చు పెడితే ఆయన ఆస్తి మొత్తం తరగడానికి 218 సంవత్సరాలు పడుతుందట. అంత సంపాదించినప్పటికీ బిల్ గేట్స్ గారు చాలా సరదాగా ఉండేవాడు. నా ఆస్తి మొత్తం కనుక నేను నా పిల్లలకి రాసి ఇస్తే నా పిల్లలు సోమరులుగా తయారవుతున్నటువంటి ఉద్దేశంతో 95% ఆస్తినంతా కూడా పేద దేశాల యొక్క పిల్లల చదువులకు మరియు ఆరోగ్యం కోసము విరాళాలు ఇవ్వడం జరిగింది. ఒక్క 5% మాత్రమే తన పిల్లలకి ఇవ్వడం జరిగింది. అప్పుడు బిల్ గేట్స్ ఆ రకంగా ఉదార స్వభావం ఎప్పుడైతే అంత ఆస్తిని విరాళంగా ఇచ్చిండో ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ధనవంతులు కూడా ఈయన బాటలోనే నడవడం మొదలు పెట్టారు. చూడండి, ఆ స్థాయిలో ఎదిగినప్పటికీ కూడా ఎంత ఉదార స్వభావం కలిగి ఉన్నటువంటి వ్యక్తి బిల్ గేట్స్ గారు. అంతేకాకుండా ఇంకొక వ్యాపారస్తుని తీసుకున్నట్లయితే చార్లెస్ చక్పిని. ఈయన న్యూజెర్సీకి చెందినటువంటి వ్యక్తి. ఈయన కూడా చాలా పేదవాడు. ఈయన స్కూల్కి ఎప్పుడైతే సెలవులు వస్తుంటాయో గ్రీటింగ్లు అమ్ముకొని బతికేవాడు. అంతేకాకుండా అక్కడ శీతాకాలంలో ప్రతి ఇంటి ముందర కూడా మంచుగడ్డలు ఉండేటివి. అలా ఇతరుల యొక్క ఇళ్ళ ముందర మంచుగడ్డలను శుభ్రం చేసి కొంత ఆదాయాన్ని సంపాదించేవాడు. ఆ రకంగా స్టెప్ బై స్టెప్ ముందుకు పోతూ 100 వ్యాపారాలు స్థాపించి 95,000 కోట్లను సంపాదించడం జరిగింది. ఈయన కూడా బిల్ గేట్స్ లాగానే చాలా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆయన అంటాడు ఏమని అంటే, చార్లెస్ చక్పిన్ అంటాడు ఏమని అంటే, ఈ చేత్తో సంపాదించండి, ఈ చేత్తో ఇతరులకు సాయం చేయండి అని చెప్తాడు. ఈ చేత్తో సంపాదించండి, ఈ చేత్తో విరాళాలు ఇవ్వండి అంటాడు.
చివరికి ఆయన చూడండి, సొంత ఇల్లు లేకుండా, సొంత కారు లేకుండా ప్రశాంతంగా జీవించాడు. అంటే ఎక్కడ కూడా నేను ఇంతమందికి హెల్ప్ చేసి నాకు ఏం లేదు కదని చెప్పి ఎప్పుడు కూడా బాధపడలేడు. అంటే హ్యాపీగా నేను కష్టపడ్డాను, సంపాదించాను, అందరికీ సహాయం చేశానని చెప్పి ఎంతో సంతోషంగా జీవిస్తా ఉన్నాడు. అలాగే ఒక రాజ్యంలో ఒక రాజు అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. ఆ రాజు ఏమనుకున్నాడంటే, ఈ రాజ్యంలో ఎన్ని కప్పలు ఉంటాయో ఆ కప్పలకు ఒక పోటీ నిర్వహిద్దాం అని చెప్పి అనుకున్నాడు. ఏం పోటీ? ఆ కప్పలకి ఏం పోటీ నిర్వహిస్తా అంటే, ఒక స్తంభాన్ని చూపించి ఎవరైతే ఈ స్తంభాన్ని తొందరగా ఎక్కుతారో వాళ్ళకి మంచి బహుమానం ఇస్తామని చెప్పి కప్పలకు పోటీ పెడతాడు ఆ రాజు. అప్పుడు కప్పల పోటీ మొదలవుతుంది. కప్పల పోటీ మొదలవుతుంటే చాలా కప్పలు ఏం చేస్తాయంటే, పోటీలో పాల్గొనక ముందే రాజ్యంలో ఇన్ని కప్పలు ఉంటాయి కదా, నేనేడే ఎక్కుతానులే అని చెప్పి చాలా కప్పలు ఏం చేస్తాయంటే పోటీలో పాల్గొనకుండానే విరమించుకుంటాయి. ఇంకొన్ని కప్పలు వస్తాయి. ఇంకొన్ని కప్పలు వచ్చి తొలి దశలో స్తంభాన్ని ఎక్కేటప్పుడే ఒక కప్ప ఉండి, మనం ఇంత ఎత్తు ఉంది ఈ స్తంభము, మనమేడ ఎక్కగలము అని అంటే, మీ కొన్ని కప్పలు ఆ మాట విని కొన్ని కప్పలు కూడా అక్కడ ఆగిపోతాయి. ఇంకొన్ని కప్పలు మధ్యకి పోతాయి, స్తంభం మధ్యలోకి ఎక్కుతాయి. మధ్యలోకి ఎక్కిన తర్వాత ఒక కప్ప ఉండి, మనం ఏడు ఎక్కుతాము, ఇంకా అంత పైన ఉంది అని చెప్పి ఒక కప్ప అంటే, ఆ మాట విని ఇంకొన్ని కప్పలు కూడా కొన్ని దిగుతాయి. చివరికి 2 కప్పలే మిగులుతాయి. 2 కప్పలు మిగిలిన తర్వాత ఒక లాస్ట్ చివరి వరకు పోయి ఇంకా కొద్దిగా ఉంటే ఇంక నా వల్ల కాదు అని చెప్పి ఒక కప్ప కిందకి దిగుతుంది. చివరికి ఒక కప్ప మాత్రమే మిగులుతుంది. ఆ కప్పను రాజ్యంలో ఉన్నటువంటి కప్పలు మరియు ప్రజలు, రాజు అందరూ కూడా ఎంతో అభినందించారు. మరి ఆ కప్ప యొక్క రహస్యం ఏంది అంటే, ఆ కప్ప యొక్క విజయ రహస్యం ఏంది అంటే, ఆ కప్పకు చెవులు వినపడవు. ఆ కప్పకు చెవులు వినపడకపోవడం వల్లే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఎక్కుతా పోయింది, విజయం సాధించింది. దీని ద్వారా మనకి ఏమర్థమైందంటే, మనం ఏదైనా విజయం సాధించాలనుకున్నప్పుడు, ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనల్ని ఎంతో మంది ఉంటారు, నువ్వు సాధించలేవని హేళన చేస్తా ఉంటారు. కానీ అటువంటి మాటలు పట్టించుకోవద్దు. అటువంటి మాటలు పట్టించుకుంటే ఇలాగే అవుతుంది. మనము ఏదైనా సాధించాలనుకున్నప్పుడు చెవిటి వారిగానే ఉండాలి, అలానే ముందుకు పోతా ఉండాలి. విజయం అనేది నీ చెంతకు చేరుతుంది. అలాగే ఒక 12 సంవత్సరాల పిల్లవాడు వాళ్ళ నాన్నని అడుగుతాడు, నాన్న, నేను అందరిలాగా నడవలేకపోతున్నాను, అందరిలాగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకు నాన్న నేను ఈ విధంగా ఉన్నాను? ఈ రకంగా ఉండటం వల్ల మా క్లాస్మేట్లు అందరు కూడా నన్ను వెక్కిరిస్తున్నారు అని చెప్పి బాధతో ఏడుస్తూ ఆ బాబు వాళ్ళ నాన్నని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెబుతాడు, గుండె బరువెక్కి వాళ్ళ నాన్న ఆ బాబుకు చెప్తాడు, లేదురా, నీవు పుట్టేటప్పుడు ఒక మిస్టేక్ జరిగింది, చిన్న తప్పు జరిగింది డాక్టర్ల ద్వారా అని చెప్తాడు. ఏంది నాన్న తప్పు అంటే, లేదురా, నీవు తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్నప్పుడు మధ్యలోనే ఆగిపోయావు. నిన్ను అప్పుడు బలవంతంగా బయటకు తీస్తా ఉంటే నీ తల ఇలా ఒత్తుకొని పోయింది. అలా ఒత్తికి పోయిపోవడం వల్ల నీకు మైండ్ కూడా కరెక్ట్ గా పనిచేయదు, శరీరం అంతా ఇబ్బందుల పాలైంది. డాక్టర్లు ఆ రోజు నిన్ను తీసుకుపోయినప్పుడు తలలో నుంచి రక్తం కూడా వస్తుంది. డాక్టర్ దగ్గరకి ఆ రోజు నేను తీసుకుపోతే డాక్టర్లు చెప్పారు, ఈ బాబు 24 గంటలు మాత్రమే బతుకుతాడు అని చెప్పారు. కానీ నీకు ఇప్పుడు 12 సంవత్సరాలు బతికే ఉన్నావు అని చెప్తాడు. అంటే ఎలా నాన్న, మరి నేను ఇంకా అందరిలాగా నేను నార్మల్ గా కాలేనా?
అందరిలాగా నేను మాట్లాడలేనా, అందరిలాగా నడవలేనా అంటే వాళ్ళ తండ్రి చెప్తాడు, అందరిలాగా నీవు నడవలేవు, అందరిలాగా నీవు నడవలేవు, అందరిలాగా నీవు మాట్లాడలేవు అంటాడు. అని చెప్పి ఎప్పుడైతే నీ బలహీనతలను రోజు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటావో, ఈ బాధపడుతున్నంత కాలం నీవు నార్మల్ గా కాలేవు. ఎప్పుడైతే నీ బలహీనతను మర్చిపోయి నీ లక్ష్యం మీద దృష్టి పెడతావో, అప్పుడు నార్మల్ కాదు కదా, బెటర్ దాన్ నార్మల్ గా మారిపోతావు అని చెప్తాడు ఆ తండ్రి ఆ కొడుక్కి. అప్పుడు ఆ బాబు తన యొక్క బలహీనతలను మర్చిపోతాడు. తన యొక్క బలహీనతను మర్చిపోయి తన లక్ష్యం మీద దృష్టి పెడతాడు. ఏ కాళ్ళ ద్వారా అయితే నడవడానికి రాదో, ఏ కాళ్ళ ద్వారా అయితే నడవడానికి రాదో, ఆ కాళ్ళ ద్వారానే ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తాడు, ఫుట్బాల్ ప్లేయర్ గా మారుతాడు, పారా ఒలింపిక్స్ కి సెలెక్ట్ అవుతాడు. అంతేకాకుండా చివరికి ఆ బాబు నేషనల్ ప్లేయర్ గా ఎదుగుతాడు. అంతేకాకుండా ఏ నోటి ద్వారా అయితే మాటలు బాగా రావో అటువంటి అబ్బాయి బాగా ప్రాక్టీస్ చేసి చివరికి మోటివేషనల్ స్పీకర్ గా ఎదిగాడు. ఏ బాబుకైతే మాటలు రావో ఎంతో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లను కూడా కూర్చోబెట్టుకుని ఇలా మాట్లాడాలని చెప్పే స్థాయికి ఎదిగాడు. మరి మనకి అటువంటి పరిస్థితి ఉన్నదా? మరి మనము ఎదగలేమా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదైనా కానీ అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి అంటారు. మనం ఏం చేస్తామంటే అవకాశాలు పోగొట్టుకున్న తర్వాత నేను అప్పుడు ఇలా ఉండింటే బాగుండనేమో, ఇలా చేసి ఉండింటే బాగుండనేమో అనుకుంటాం. అలా జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి బాధతో ఇలా మాట్లాడతాడు. ఏమని అంటే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు రాత్రి 10 వరకు టీవీ చూసేవాడిని, పొద్దున 8 వరకు నిద్ర లేచేవాని కాదు. చివరకు మా నాన్న నాకు నువ్వు ఎలా చదువుకోవు కదరా, నీకు ఒక ఆటో కొనిస్తానని చెప్పి ఒక ఆటో కొనిచ్చాడు. ఈ రోజు నేను నా కుటుంబాన్ని పోషించడానికి తెల్లవారుజామున 3 గంటలకే నేను కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉంటాను. ఎందుకంటే 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆటోలో ప్రయాణం చేసినటువంటి వాళ్లకు అదనపు ఛార్జీ వసూలు చేస్తాను. ఆ రకంగా వచ్చినటువంటి సొమ్ముతో నేను ఈ రోజు నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఈ రోజు నేను 3 గంటలకు రోజు నిద్రలేస్తున్నాను. ఈ రోజుగా ఇప్పుడు ఎట్లయితే లేస్తున్నానో, నేను చదువుకునేటప్పుడు కనుక ఆ రోజు 3 గంటలకి నిద్ర లేచి చదువుకున్నట్లయితే నేను ఈ రోజు హ్యాపీగా 6 గంటల వరకు నిద్రపోయేవనే కదా అని చెప్పి బాధపడతాడు. అంటే చూడండి, ఏదైనా అవకాశం ఉన్నప్పుడే మనము ఉపయోగించుకోవాలి. అవకాశం చేజారిందంటే ఏమీ చేయలేని పరిస్థితి. అలాగే మన పెద్ద మనుషులు చెబుతూ ఉంటారు, ఏదైనా కష్టపడితేనే రెట్టే, కష్టపడకపోతే ఏది రాదు అని చెప్పి చెప్తారు. ఒక సన్యాసి అనేటువంటి వ్యక్తి రాజధానికి కొంత దూరంలో ఒక సన్యాసి నివసిస్తుంటాడు. సన్యాసి రాజధానికి కొంత దూరంలో నివసించి ఒక పూరి గుడిసె వేసుకొని ఆ పూరి గుడిసె ముందు ఒక కూరగాయల మొక్కలు పెంచుకొని ఆ కూరగాయలను 3 రోజులకు ఒకసారి నగరానికి వెళ్ళి అమ్మేవాడు. అలా వచ్చినటువంటి సొమ్ముతో గోధుమ పిండి కొనుక్కొని 3 పూటలు సరిపోయేటువంటి గోధుమ రొట్టెలు చేసుకొని తింటూ రోజు ధ్యానం చేస్తూ దైవాన్ని పూజించుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఏం జరుగుతుందంటే, ఆ సన్యాసి కూరగాయలు అమ్మడానికి వెళితే ఆ రాజధానిలో ఒక రాజు ఏనుగు మీద
ఏనుగు మీద షికారు చేస్తా ఉంటాడు. ఏనుగు మీద షికారు చేస్తా ఉంటే ఆ ఏనుగు ఎందుకో బిత్తరపోయి పరుగుతుతూ రాజు కింద పడే పరిస్థితి ఉంటే ఈ సన్యాసి పోయి ఏనుగు యొక్క తోకను పట్టుకుంటే అప్పుడు ఏనుగు ఆగిపోతుంది, ఆ రాజును కాపాడుతాడు. అప్పుడు ఆ రాజుగారు ఆ సన్యాసిని ఎంతో మెచ్చుకుంటూ, స్వామి నీకు ఇంత బలం ఉన్నది కదా, ఇంత శక్తి ఉన్నది కదా, మరి నీవు రాజధానికి దూరంగా నివసించడం ఎంత మాత్రం బాగులేదు స్వామి. ఈ నగరంలో ఒక దేవాలయం ఉన్నది, ఒక తోట ఉన్నది, ఆ తోటలో నీకు ఒక బస ఏర్పాటు చేస్తాను, మీరు ఇక్కడనే ఉండండి స్వామి అని చెప్తాడు. అప్పుడు ఆ సన్యాసి అలా ఏకాంతం నుంచి ఇలా సమూహంలోకి వచ్చి పడతాడు. ఇలా రాజధానిలో ఉన్నటువంటి దేవాలయంలో రోజు కూడా పూజలు చేస్తూ భక్తులు తెచ్చినటువంటి రుచికరమైనటువంటి ప్రసాదాలు తింటూ జీవనం గడిపేవాడు. ఎప్పుడైతే కష్టాన్ని విడిచి రుచికరమైనటువంటి భోజనాలకు అలవాటు పడ్డాడో ఈయన యొక్క భక్తి యొక్క ఏకాగ్రత కూడా తగ్గిపోయింది, ఆయన ఆత్మబలం కూడా తగ్గిపోయింది. అదే రాజు ఒకసారి ఆ దేవాలయానికి దైవ దర్శనానికి వస్తే ఆ దేవుణ్ణి దర్శించుకొని తిరిగి వెళ్ళి సన్యాసికి నమస్కరించి వెళుతా ఉంటే ఆ యొక్క గుర్రం కూడా బిత్తురుపోయి పరిగెత్తుతూ ఉంటే మళ్ళీ నేను రాజుగారిని కాపాడాలని చెప్పి ఆ సన్యాసి ఆ గుర్రం యొక్క తోకను పట్టుకుంటాడు. పట్టుకుంటే ఆ గుర్రం ఏం చేస్తుందంటే వెనక కాళ్ళతో తన్నేస్తుంది. తన్నిన వెంటనే సన్యాసి కింద పడిపోతాడు. కింద పడిపోయి అప్పుడు రాజుగారిని అడుగుతాడు, రాజా నేను ఆ రోజు ఏనుగుని కాపాడింది నాకున్న ఎండు రెట్టెల బలము, ఈ రోజు గుర్రాన్ని నేను కాపాడలేకపోయానంటే భక్తులు తెచ్చిన రుచికరమైనటువంటి భోజనాలు తినడం వల్లనే నా యొక్క ఆత్మబలం తగ్గిపోయింది. స్వామి రాజుగారు నన్ను మళ్ళీ ఏకాంతంలోకి పోయివ్వండి అని చెప్పి అన్నాడట. అంటే చూడండి, ఏదైనా కానీ తన కష్టంతో సాధించుకుంటేనే, తన కష్టార్జితం ఉంటేనే ఏదైనా అబ్బుతుంది. కానీ ఇతరుల మీద మనం ఆధారపడితే అది ఎంతకాలం ఉండదు అని చెప్పి మనకు దీని ద్వారా అర్థమైంది. అబ్దుల్ కలాం గారు చెప్తారు, మన జననం సాధారణం కావచ్చు, మన మరణం ఒక చరిత్ర కావాలి అంటాడు. మన పుట్టుక సాధారణం కావచ్చు, కానీ మన మరణం ఒక చరిత్ర కావాలి అంటాడు. అలా ఒక వరుణ్ యొక్క విద్యార్థి గురించి మనం చెప్పినట్లయితే, వరుణ్ అటువంటి అబ్బాయికి చదువుకోవాలని చాలా కోరిక ఉన్నది, ఆర్థిక పరిస్థితి బాగలేదు. వాళ్ళ నాన్న సైకిల్ షాపులో, పంచర్ షాపులో పనిచేస్తూ ఉంటాడు. వరుణ్కి ఏమో బాగా చదువుకోవాలని కోరిక ఉంటది, కానీ ఆర్థిక పరిస్థితి బాగలేదంటే అప్పుడు వరుణ్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నువ్వు మంచిగా చదువుకో, నేను ఇంకా బాగా కష్టపడతాను, నేను ఇంకా మంచిగా కష్టపడతాను, నువ్వు మాత్రం మంచిగా చదువుకో అంటాడు. అప్పుడు అలా 9వ తరగతి వరకు ఆ వరుణ్ చదువుకుంటుంటే వాళ్ళ నాన్న చనిపోతాడు. చూడండి, కుటుంబంలో పోషించినటువంటి ఒక కుటుంబ యజమాని చనిపోతే ఎంత ఇబ్బందులు పడాలో వరుణ్కి అర్థమైంది. అలా రోజు ఉదయాన్నే లేచి సైకిల్ షాపులో పనిచేస్తూ, మళ్ళీ మధ్యాహ్నం స్కూల్కి వెళుతూ, మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ సైకిల్ షాపుకి పోతూ, ఇలా 10వ తరగతి చదివి ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మళ్ళీ ఇంటర్ చదవాలనుకున్నాడు. కానీ ఆయన దగ్గర వరుణ్ అటువంటి వ్యక్తి దగ్గర పైసలు లేవు. అప్పుడు ఆ వరుణ్ అటువంటి విద్యార్థి యొక్క టాలెంట్ గుర్తించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, వరుణ్ నువ్వు చాలా బాగా చదువుతున్నావు, నీకు నేను హెల్ప్ చేస్తా, నువ్వు చదువుకో అని చెప్తాడు. అప్పుడు అలా ఆ డాక్టర్ సహాయం ద్వారా ఇంటర్ పూర్తి చేస్తాడు మంచి మార్కులతో. మళ్ళీ ఇంజనీరింగ్ చదవాలనుకుంటాడు. మళ్ళీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరము చదువుతా ఉంటే ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటే
మళ్ళీ మధ్యాహ్నం వరకు క్లాసులు విని మధ్యాహ్నం నుంచి ట్యూషన్లు చెప్పి ఆ కాలేజీ పూర్తి చేస్తా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి అర్థమవుతుంది, అరే వరుణ్కి ఇంత ఇబ్బంది ఉందా, ఆర్థిక ఇబ్బంది ఉందా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్సే కొంత ఆర్థిక సాయం చేస్తారు. అంతేకాకుండా యాజమాన్యం వాళ్ళు కూడా ఈ బాబు యొక్క క్రమశిక్షణను, ఈ బాబు యొక్క సంస్కారాన్ని, ఈ బాబు యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి తెలుసుకొని కళాశాల యాజమాన్యం కూడా హెల్ప్ చేస్తారు. అలా ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఒక కోరిక పుడుతుంది, నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక జాబ్ చేస్తే నేను సమాజానికి నేను ఉపయోగపడలేను కదా, నేను సమాజానికి ఉపయోగపడే ఒక ఉద్యోగం సంపాదించాలని చెప్పి ఆలోచన వచ్చింది. నేను కలెక్టర్ కావాలనుకున్నాడు. వాళ్ళ అమ్మకి చెప్పిండు, అమ్మా నేను కలెక్టర్ అవుతానమ్మా అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నీ ఇష్టమో నాన్న అని చెప్పింది. అలా కష్టపడి చదివి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యిండు. సివిల్ సర్వీస్ లో 32 ర్యాంక్ వచ్చింది, కలెక్టర్ అయ్యిండు. చూడండి ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా తనకున్నటువంటి ఆత్మవిశ్వాసంతో మొక్కవని పట్టుదలతో కలెక్టర్ కాగలిగిండు. సూర్యుడై ఎదగాలి, చంద్రుడై మెలగాలి, సూర్యుడై వెలగాలి, చంద్రుడై మెలగాలి, చీకటి పల్లెలోన చిన్న నీవు, చీకటి పల్లెలోన చిన్న నీవు, స్టారువై ఎదగాలి రాకన్నా, ఆ చీకటి పల్లెలోన చిన్న నీవు, స్టారువై ఎదగాలి రాకన్నా. నీవు ఒక స్టార్ లాగా ఎదగాల, నీవు ఒక స్టార్ ఎదగాల, పుట్టినటువంటి గ్రామానికి ఒక పేరు తీసుకురావాలా, నీవు కన్న తల్లిదండ్రులకు ఒక గొప్ప పేరు తీసుకురావాలా. అలా ఒకసారి ఒక వ్యక్తి మంచి రన్నరు, ఇంటర్నేషనల్ రన్నింగ్ రేస్ పోటీ నడుస్తా ఉన్నది. చాలా దేశాల నుంచి వివిధ రన్నర్లు వచ్చారు. అందరూ కూడా నేను గెలవాలి అని చెప్పి కసితో పరిగెత్తా ఉన్నారు. ఈయన మాత్రం, ఒక రన్నర్ మాత్రం, నేను చచ్చినా పర్వాలేదు ఈ రోజు గెలిచి తీరాలి, ఎందుకంటే నాకు ఉన్నది ఒకే అవకాశం, ఇంకొక అవకాశం నాకు లేదు, ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి పరిగెత్తా ఉన్నాడు. ప్రేక్షకులు చూస్తా ఉన్నారు. ఎలా పరిగెత్తుతున్నాడంటే అందరిని దాటుకుంటూ ప్రేక్షకులు అనుకుంటున్నారు ఈయనే గెలుస్తాడు, ఈయన తప్ప వేరే వాళ్ళు గెలిచే ఛాన్సే లేదని చెప్పి అనుకుంటున్నాడు. పరిగెత్తి చివరి క్షణాల్లో విజయాన్ని ముద్దాడుతున్నటువంటి సందర్భంలో కింద పడిపోతాడు. అందరూ ఆశ్చర్యపోతారు ప్రేక్షకులు. మనమైతే ఏం చేస్తామంటే, నేను ఇంత కష్టపడినా నేను విజయాన్ని సాధించలేదు, ఇంక నా బతుకు ఇంతే అని చెప్పి మనం ఎంతో బాధపడతాం. కానీ ఆయన అలా బాధపడలేదు. ఏమనుకున్నాడంటే, నేను ఓడిపోయాను కదా, ఎందుకు ఓడిపోయినానని చెప్పి అనుకున్నాడు. ఎందుకు ఓడిపోయానంటే, నా సూసు తెగిపోవడం వల్ల నేను కింద పడడం వల్ల నేను ఓడిపోయాను. మరి సూసు ఎందుకు తెగిపోయింది అంటే, సూసు క్వాలిటీ లేక సూసు తెగిపోయాయి అని అనుకున్నాడు. నాకు జరిగినటువంటి నష్టం వేరే ఒకరికి జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో షూ కంపెనీ స్టార్ట్ చేసిండు. ఆ షూ కంపెనీ పేరే నైట్, ఆయన పేరే ఫిల్ నైట్ అన్నటువంటి కంపెనీ స్థాపించిండు. అనతి కాలంలోనే అమెరికాలోనే ఒక బిలియనర్ గా మారిండు. చూడండి, ఆయన ఆ రోజు కనుక ఇలా జరిగింది అని చెప్పి బాధపడి ఉంటే ఈ రకంగా ప్రపంచానికి పరిచయం అయ్యేవాడు కాదు కదా. ఆ ఓటమిలోనే ఆయన ఒక అవకాశాన్ని వెతుకున్నాడు. ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఓటమి అనేది ఒంటరిగా రాదు, ఒక అవకాశాన్ని వెంట పెట్టుకుని వస్తుంది. ఎంత పెద్ద ఓటమి ఎదురైతే అంత పెద్ద గొప్ప అవకాశం వస్తుంది. ఓటమిని చూసి భయపడ్డావా, నిన్ను ఓడించేస్తుంది. ఓటమిని చూసి ఒక అవకాశాన్ని ఎంచుకున్నావా, నువ్వు ఒక విజేతగా మారుతావు.
కాబట్టి మనము ఓటంలోనే ఒక అవకాశాన్ని వెతుక్కోవాలి. చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నారంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే బెడ్రూమ్ ఎలా ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, అన్ని ఇంట్లో వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకుంటారు. కానీ ఈరోజు చూడండి, ఏ ఒక్కరు కూడా మనకు ఆత్మవిశ్వాసం ఉందా, మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని చెప్పి ఒక్కరు కూడా మాట్లాడుకునే పరిస్థితి లేదు. మనకు ఊహించనంత సమస్యలు ఎదుర్కోవచ్చు. అటువంటి సమస్యలను కూడా ఎదుర్కోవాలంటే ఒక్క ఆత్మవిశ్వాసం ద్వారా మాత్రమే ఎదుర్కోగలుగుతాం. ఒకసారి 18 సంవత్సరాల పిల్లవాడు ఢిల్లీకి కర్ణాటక మధ్య ఒక రెండు జట్ల మధ్య రంజీ ట్రోఫీ నడుస్తున్నది 2006 సంవత్సరంలో. 2006 సంవత్సరంలో రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ నడుస్తూ ఉంటే ఢిల్లీ ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఆ ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు 18 సంవత్సరాల పిల్లవాడు గ్రౌండ్ లేక వచ్చి ఆడుతాడు, బాగా ఆడుతాడు, 40 రన్నులు చేస్తాడు. 40 రన్నులు చేసిన తర్వాత సాయంత్రం అవుతుంది, తిరిగి మళ్ళీ రేపు మ్యాచ్ మళ్ళీ రేపు నిర్వహించడానికి అవకాశం వస్తుంది. అప్పుడు రాత్రి రూమ్ లేకపోయిన తర్వాత ఆలోచించుకుంటాడు, రేపు ఎలాగైనా ఢిల్లీని నేను గెలిపించాలి, ఇది నాకు మంచి ఒక అవకాశం దొరికింది, ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పి ఎలా ఆడాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏమని అంటే, మీ నాన్న చనిపోయాడు అని చెప్తారు. బాధపడతాడు, ఏడుస్తా ఉంటాడు. రేపేమో మ్యాచ్ ఉంది, నాన్న ఏమో చనిపోయాడు, ఏం చేయాలని చెప్పి రాత్రంతా బాధపడతాడు. బాధపడి బయలుదేరుతాడు. ఎక్కడికి అంటే క్రికెట్ గ్రౌండ్ లేకపోతాడు. ఎలా ఆడుతాడంటే ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విధంగా ఆడుతాడు. సెంచరీకి దగ్గరకు వచ్చింది, సెంచరీ చేస్తాడు. నాన్న, ఈ సెంచరీ నీకే అంకితం అని చెప్పి చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఏ రోజైతే నాకు కష్టం వచ్చిందో ఆ రోజే నాకు మోటివేషన్ డే అని చెప్తాడు. ఆ రోజు అలా కష్టపడ్డాడు కాబట్టే ఈ రోజు ఒక ఇండియాకి ఒక కెప్టెన్ గా మారాడు. ఆయన్ని విరాట్ కోహ్లీ. చూడండి, మనకు భరించాలన్నటువంటి ఇబ్బంది పరిస్థితి వచ్చినా దాన్ని కూడా తట్టుకొని మనం నిలవగలగాలి. అలాగే ఒకసారి ఒక ఆయన్ను విందుకు ఆహ్వానించి ఆ విందును ముగించుకొని బయలుదేరుతా ఉంటాడు. రాత్రి చీకటి అయింటది. ఒంటరిగా పోతా ఉంటే ఆ విందులో పాల్గొన్నటువంటి ఇంకొక వ్యక్తి, సార్ రాత్రి అయింది, ఒక్కడివే పోతున్నావు కదా, చీకటిగా ఉన్నది, నా దగ్గర ఒక బ్యాటరీ ఉన్నది, తీసుకొని పో సార్ అని చెప్పి బ్యాటరీ ఇస్తాడు. బ్యాటరీ ఇస్తే అప్పుడు ఈ వ్యక్తి నవ్వుతాడు, సార్ నేను ఒక గుడ్డివాడిని, నాకు కళ్ళు కనిపించవు, బ్యాటరీ ఇచ్చిన లాభం లేదు అని చెప్తాడు. అప్పుడు బ్యాటరీ ఇచ్చినటువంటి వ్యక్తి అంటాడు, పర్వాలేదు సార్, ఏం పర్వాలేదు, నీ బ్యాటరీ తీసుకుని పో, ఈ వెలుగు నీ బ్యాటరీలో ఉన్నటువంటి వెలుగుతో అవతలటువంటి వ్యక్తి పక్కకి వెళ్ళిపోతాడు, ఇబ్బందిగా ఉండదు నీకు అని చెప్తాడు. అప్పుడు ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆ బ్యాటరీ తీసుకొని పోతాడు ఆ గుడివాడు. నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒక సైకిలిస్ట్ వచ్చి ఈయన్ని ఢీకొట్టి వెంటనే ఆయన కింద పడిపోతాడు. కింద పడిపోయి బాధపడుతూ, నేను గుడ్డివాణ్ణి, నీవు కూడా గుడ్డివాడివేనా, నేను బ్యాటరీ వెలుగు నీకు కనిపించలేదా, ఎందుకు నన్ను ఢీకొట్టావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ సైకిలిస్ట్ చెప్తాడు, సారీ సార్, మీ బ్యాటరీ ఆన్ చేయలేదు అని చెప్తాడు. మీ బ్యాటరీ మీరు ఆన్ చేయలేదు సార్ అంటాడు. అంటే మనం కూడా ఏం చేస్తున్నామంటే, ఈ రోజు జీవితం సాగిపోతుంది కదా అని చెప్పి నడుచుకుంటూ పోతున్నాం, మన లోపల ఉన్నటువంటి బ్యాటరీని మనం ఆన్ చేయలేదు. ఇంకా ఎప్పుడైతే మన లోపల ఉన్నటువంటి మన బ్యాటరీని మనం ఆన్ చేస్తామో
మన జీవితంలో ఎన్నో వెలుగులు వస్తాయి. కాబట్టి మిత్రులారా, మన యొక్క బ్యాటరీని ఆన్ చేయండి, మన బ్యాటరీని ఆన్ చేద్దాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకసారి ఇద్దరు స్నేహితులను ఎండబెట్టుకొని ఒక జలపాతాన్ని చూడడానికి వెళ్తారు. ఒక జలపాతానికి చూడడానికి వెళ్ళిన తర్వాత ఆ జలపాతాన్ని చూసి, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ జలపాతాన్ని చూసి ఒక మిత్రుడు చెప్తాడు, ఎంత అద్భుతంగా ఉన్నది, ఇక్కడకు రోజు రావాలి అని చెప్పి ఒక మిత్రుడు చెప్తాడు. ఇంకొక మిత్రుడు ఏమంటాడంటే, రోజు రావడం ఎందుకు, ఇక్కడనే ఒక ఇల్లు నిర్మించుకొని ఇక్కడనే ఉండిపోదాం, హాయిగా ఉందామని చెప్పి ఒక మిత్రుడు చెప్తాడు. కానీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మాత్రం ఈ జలపాతం కింద ఒక టర్బైన్ ను తయారు చేసినట్లయితే విద్యుత్ ఉత్పత్తి అయ్యి 600 గ్రామాలకు వెలుగునివ్వచ్చు అంటాడు. అంటే చూడండి, ఆ రకంగా ఆ రోజు అంత గొప్ప ఆలోచన చేసిండు కాబట్టి ఈ రోజు వరకు కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే పేరు తెలియనటువంటి వ్యక్తి లేడు. కాబట్టి అటువంటి ఆలోచన చేద్దాం మనం. చివరిగా నేను ప్లాసీ యుద్ధం గురించి చెప్పి ముగిస్తాను. ప్లాసీ యుద్ధం 1757 సంవత్సరంలో సిరాజుద్దౌలాకి ఆంగ్లేయులకి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోతారంటే, యాక్చువల్ ఆంగ్లేయులకు ఉన్నటువంటిదేమో 300 సైన్యము, మనకి ఉండటమేమో 18,000 సైన్యం. ఖచ్చితంగా మనమే విజయం సాధించి తీరాలి. కానీ రాబర్ట్ క్లైవ్ ఆంగ్లేయుల తరపున సైన్యాధిపతి అయినటువంటి రాబర్ట్ క్లైవ్ గారు ఒక ఆలోచన చేశారు. వాళ్ళ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తాడు. సార్, ఇక్కడైతే మేము 300 సైన్యమే ఉన్నాము, ఇండియా సైన్యం ఏమో 18,000 ఉన్నది, ఇలాగైనా మనం ఓడిపోతాము, దయచేసి అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని, మనకు అదనపు సైన్యాన్ని పంపించండి ఇండియాకు అని చెప్తాడు. అప్పుడు బ్రిటన్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇక్కడ ఆల్రెడీ నెపోలియన్ తో యుద్ధం చేస్తున్నాము, అదనపు సైన్యం ఇవ్వడానికి అవకాశమే లేదు, నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ ఇండియాలో విజయం సాధించి తీరాలి 300 సైన్యంతోనే అని చెప్తాది బ్రిటిష్ ప్రభుత్వం. అప్పుడు రాబర్ట్ క్లైవ్ గారు ఆలోచన చేస్తారు, మరి ఎలా సాధించాలి, 300 సైన్యంతో ఎలా విజయం సాధించాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఈ ఇండియాలో ఎవరైనా పైసలకి కానీ పదవులకు కానీ లొంగిపోయేటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి ఆలోచన చేస్తాడు. అట్లా ఆలోచన చేస్తే మనకు సైన్యాధిపతి అయినటువంటి మీర్ జఫర్ గారు గుర్తుకొస్తారు. మీర్ జఫర్ గారికి ఇంటర్నల్ గా సమాచారం అందిస్తారు, నీవు గనక మాకు సాయం చేస్తే నిన్ను బెంగాల్ కు నవాబుని చేస్తాము, నీకు కావలసినటువంటి డబ్బును కూడా అందిస్తాము, నీవు ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధంలో ఓడి తీరాలని చెప్పి కబురు పంపితే అప్పుడు మీర్ జఫర్ గారు ఏం చేస్తారంటే, మీర్ జఫర్ సహాయంతో రాబర్ట్ క్లైవ్ గారు విజయం సాధిస్తారు. నిజానికి 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధంలో కనుక మనం విజయం సాధించి ఉంటే స్వాతంత్ర ఉద్యమం చేసే పరిస్థితి వచ్చేది కాదు, స్వాతంత్ర ఉద్యమం నడిపించే పరిస్థితి ఉండేది కాదు. అలా 300 సైన్యంతోనే ఆ రోజు విజయం సాధించారు. అలా విజయం సాధించిన తర్వాత రాబర్ట్ క్లైవ్ గారు గుర్రం మీద కూర్చొని విజయం యొక్క ర్యాలీ తీస్తా ఉంటే వెనక 300 సైన్యం మాత్రమే ఉండి ఆ ర్యాలీలో పాల్గొంటూ ఉంటే మన భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల మంది అవతల వైపు యువతల వైపు ఉండి ఆ విజయ ర్యాలీకి చప్పట్లు కొడతా ఉన్నారు. అప్పుడు రాబర్ట్ క్లైవ్ గారు ఆ విజయ ర్యాలీని ఉద్దేశించి ఒకసారి తన డైరీలో రాసుకుంటాడు, విజయ ర్యాలీ జరుపుతున్నప్పుడు నాకు వెనక ఉండేటువంటిది 300 సైన్యం మాత్రమే ఉంది, పక్కనేమో మొత్తము కోట్ల భారతీయులు ఉన్నారు, వాళ్ళు కనుక చప్పట్లు కొట్టే బదులు ఒక్కొక్కరు ఒక్క రాయి విసిరితే ఆ రోజు వేరే ఉంటుంది చరిత్ర, ఆ రోజు వేరే ఉండే
భారతదేశ చరిత్ర అని చెప్పాడు. అందుకోసమే ఆ సందర్భాన్ని ఉద్దేశించి ఒక మహానుభావుడు ఒకటి చెప్తారు. మీరు నివసిస్తున్నటువంటి భారతీయులారా, భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారతీయులారా, రోజుకు వచ్చేసి 24 గంటలు కదా, 24 గంటల్లో 23 గంటలు మీకోసం సమయాన్ని కేటాయించండి, 1 గంట మాత్రం భారతదేశానికి సమయాన్ని కేటాయించండి. ఇటువంటి మిర్జాఫార్లు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. వీరికి చరిత్రలు చెప్పండి, మీరంతా కూడా చరిత్రలు చెప్పి వినిపించండి, కనీసం అప్పుడైనా మారుతారేమని చెప్తాడు. ఆ రకంగా కాబట్టి మన దేశానికి కూడా మనము కలిసిమెలిసి ఉండి దేశానికి కూడా ఎంతో చేయాలి. నీవు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రపంచమై మనం భారతదేశానికి వెలుగెత్తి చాటాలి అని చెబుతూ నాకి మీ ముందు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి రాజు మెంటర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పృథ్వీరాజ్ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే విన్నటువంటి ప్రేక్షకులు కూడా మిత్రుల సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. రాజు సార్ ఓటి సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సెషన్. చాలా చాలా చక్కగా చెప్పారు సార్. మీరు చెప్పిన ప్రతి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ప్రతి ఎగ్జాంపుల్ కూడా చాలా బాగున్నాయి సార్. ఎంతగా కాన్ఫిడెంట్ గా ఇప్పుడు మాకు అనిపించింది, మీ యొక్క క్లాస్ విన్నాక ఎలాగైనా సరే మేము ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఎలాగైనా ఏదైనా సాధించవచ్చు అని మాకు అనిపించింది సార్. చాలా చాలా బాగా చక్కగా చెప్పారు సార్. మీ యొక్క విలువైన టైంను మా కోసం కేటాయించి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి. చూడండి ఫ్రెండ్స్, సార్ ఎంత చక్కగా చెప్పారు సెషను. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోండి. డౌట్స్ లేకున్నా సార్తో ఇంటరాక్షన్ అవ్వండి ఫ్రెండ్స్. సార్ సెషన్ ఎలా చెప్పారనే దానికి కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఎక్సలెంట్ సెక్షన్ సార్, నిజంగానే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మయ్య సార్, సార్ మీరు సార్ పృథ్వీ సార్